ప్రస్తుతానికి భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటి కారణంగా విమాన సర్వీసులు ఆపేశారని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో అతనికి వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే విమాన సర్వీసులు కేవలం సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే ఏవైతే ఎయిర్పోర్ట్లు ఉన్నాయో వాటికి మాత్రమే ఆపేయడం జరిగింది. వాటిని మాత్రమే క్లోజ్ చేశారు. మిగతా అన్ని ఎయిర్పోర్ట్లు యథావిధిగా కొనసాగుతున్నాయి. షెడ్యూల్స్ అన్ని కూడా యథావిధిగా ఉన్నాయి. కాకపోతే రూట్లు మాత్రమే చేంజ్ చేశారు. అంతకు మించి తప్ప విమాన సర్వీసులు పూర్తిగా ఆపడం అయితే జరగలేదు. కాకపోతే హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్పోర్ట్కి ముందుగా మనం చేరుకోవాల్సి ఉంటుంది. భద్రతా తనిఖీలు అయితే ముమ్మరం చేశారు ఎయిర్పోర్ట్లో. అంతే తప్ప విమాన సర్వీసులు అయితే ఆపలేదు. గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అయితే లేదు. అందులో ముఖ్యంగా సౌత్ ఇండియాకి వెళ్ళే వాళ్ళకి అయితే ఇబ్బంది లేదు. కొన్ని సోషల్ మీడియాలో దీన్ని తప్పుగా వాళ్ళు అర్థం చేసుకొని విమానాలు ఆపేశారు అని చెప్పేసి కొన్ని పుకార్లు అయితే రేపుతున్నారు. అవి అయితే లేదంటే విమాన సర్వీసులు కేవలం సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి, అంటే పాకిస్తాన్కి భారత్కి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే ఉన్నటువంటి విమాన సర్వీసులని ఆపారు. విమానాశ్రయాలను క్లోజ్ చేసి విమాన సర్వీసులు ఆపారు తప్ప మిగతా రాష్ట్రాలపై నా ప్రభావం అయితే లేదు. కాకపోతే కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని కొద్దిగా గ్రహించగలరు. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కూడా చేరవేయగలరు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. విమానయాన సంస్థలకు కూడా భద్రతాపరమైన ఆదేశాలు ఇచ్చారు. అన్ని ఎయిర్పోర్టుల్లోనూ ప్రయాణికులకు సెకండరీ ల్యాడర్ పాయింట్ లో తనిఖీల్ని తప్పనిసరి చేశారు. టెర్మినళ్లకు సందర్శకుల అనుమతిని నిషేధం విధించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో విమానాశ్రయాలకు ప్రయాణికులు 3 గంటల ముందే రావాలని పలు విమానయాన సంస్థలు కోరాయి. విమాన సర్వీసులు సాధారణంగానే నడుస్తున్నట్లు ఢిల్లీ ఎయిర్పోర్టు తెలిపింది. గగనతలం మార్పుతో కొన్ని సర్వీసులపై ప్రభావం పడిందని వివరించింది.